శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్లు చాపి కూర్చోరాదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. గొడుగు, చెప్పులు కలిపి కాని గోవునుగాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు. దెప్పి పొడవరాదు. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు. అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలివారి పాపాలన్నీ అభాండాలు వేసినవారి తలకు చుట్టుకుంటాయి. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది. ఒకరు తీసివేసిన జందం మరొకరు ధరించరాదు. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీ స్నాన ఫలితం రాదు. ఉమ్మితో వెళ్లు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. విష్ణు ఆలయంలో 4 ప్రదక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. తిట్టుకుంటూ, ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయకూడదు. మీరు చేసే ఆలోచనలు అన్ని ఆ భోజనంలోకి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి. తలపై చేతులు పెట్టకూడదు. తలపై మునివెళ్లతో గోకకూడదు. రుద్దకూడదు. దీనివలన పతనావస్థకి చేరుకుంటారు. ఎడమ చేతితో పొరబాటున కూడా తినకూడదు, త్రాగకూడదు. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైథునం పనికిరాదు. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికేవాడితో, భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. చీటికిమాటికి శపథము చేయుట, ఒట్టు పెట్టుట దోషం. నిలబడి కాని, అటూ ఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. నోట్లో వ్రేళ్లు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట చేయరాదు. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్ధాలే. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసాకులు కోయరాదు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషమివ్వక వారికి రుణపడేవారు 100 జన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. దేవాలయాల్లోనూ, గోశాలలోనూ మలమూత్రాదులు విడువరాదు. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. తూర్పు, దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర, పశ్చిమాలవైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి, ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి, ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు. భోజనం చేయకూడదు. 2 చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఓదరాదు. పుణ్యకార్యాల్లో చోళ్లు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చెద్దిపదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్నివేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. తెలిసినవారి మరణవార్త విన్న వెంటనేగాని
పురిటి వార్త విన్న వెంటనేగాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. ఏకాదశినాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకుని తినాలి. ఒక్క నిర్జలేకాదశి అనగా జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు మాత్రం ఫలహారం కూడా పనికిరాదు. 60 సంవత్సరములు దాటినవారికి 11 సంవత్సరములలోపువారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్యవంతులకు ఈపై నియమాలు లేవు. కూర్చుని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జమ్మలో కుంటివాడే పుడతాడు. ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయరాదు. శివపూజకు మొగలి పువ్వు పనికిరాదు. ఒకేసారి నీరు నిప్పు 2 చేతులతోగాని ఒకే చేత్తోగాని పట్టుకెళ్లరాదు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగచేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్లేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్లేటప్పుడు, గుడికి వెళ్లేటప్పుడు, గురుదర్శనానికి వెళ్లేటప్పుడు, పురాణం వినటానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడిపొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజామందిరంలో ప్రవేశించరాదు. శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి. ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరులదోషాలు తలుచుకోరాదు. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు 100 జన్మలు దరిద్రుడై పుడతాడు. వాగ్భంగం చాలా దోషం. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్న పాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాదులు ఆహారంగా ఇస్తాడు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జమ్మలు కలుగుతాయి. దీనిని కాయక తపస్సు అంటారు. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలగుతాయి. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు. పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు. శవాన్ని శ్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపుగాని ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. సకల పురాణితిహాస కోవిదుడు కాని వానివద్ద మంత్రోపదేశం పొందరాదు. పుట్టిన రోజునాడు దీపాలు కాని, కొవ్వొత్తులు కాని ఆర్పరాదు. నోటితో అగ్నిని ఓదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్లీ జమ్మమెత్తి దుఃఖాలు పొందుతారు. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు. శుక్ర, శనివారం వంటి వారనియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినటగాని, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేధము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు. చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం, తాళి తీసేస్తుండటం 2 భయంకర దోషాలే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.